ఫ్రెండ్స్ ఇక మన ఏ రవితేజ ఏ రవితేజ హాయ్ తమ్ముడు అవునా ఏంటి ఏంటి ఏం చేస్తున్నారు ఇంతకుముందు మూవీ చేసా తమ్మని బాగానే చేశా, చాలా పెద్ద పెద్ద హీరోలతో చేశా. కాకపోతే ఇప్పుడు ఛాన్సులు లేవని చెప్పేసి నేనే ఆఫీస్ తిరగడం మర్చిపోయి మానేశాను. మంచి లైఫ్ ఉంది కదా మీ చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి పెద్ద పెద్ద సినిమాలు చేసావు. ఎన్ని సినిమాలు వేసావు మొత్తం? ఓ 52 ఉంటాయి. 52 సినిమాలు. నీకు మంచి పేరు వచ్చిన గుర్తింపు వచ్చిన సినిమా పేరేంటి? విక్రమార్క. ఇంకా ఆంధ్ర వాళ్ళ ఇంకా చాలా అంటే చిన్న చిన్న బిట్లు. మరి ఆ సినిమా ఫీల్డ్ వదిలిపెట్టి తాగుడు మీ అవతారం ఏంటి? మన ఎందుకు ఇట్లా తయారైన ఏంటి? అంటే మా అమ్మ నాన్న బామ్మ ఒకటేసారి చనిపోగానే నాకు అర్థం కాక ఇక దీపాన్ని. మా నాన్న అందరు చనిపోయారా? మరి ప్రజెంట్ నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తావు? నేను ప్రజెంట్ కృష్ణనగర్లో ఉంటున్నా. కృష్ణనగర్లోనే ఉండి పొద్దున్నే 5ంటికి లేచి వెళ్ళిపోతా వర్క్ ఉంటే. ఇప్పుడు సినిమాలు చేస్తున్నావా? సినిమాలు చేయట్లేదు, సెట్ వర్క్ చేస్తాను. సెట్ వర్క్ రోజు డైలీ వెళ్తున్నాం మనకి. మరి సెట్ వర్క్ బదులు సినిమా చేసుకుంటూ అయిపోతుంది కదా, మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ అయ్యొచ్చు కదా. మనం అట్లా అనుకుంటాం కానీ అది జరగదు. ఒకవేళ సినిమా ఛాన్స్ వచ్చింది అనుకో, వెళ్తావా? ఎందుకు వెళ్ళాను. ఇప్పుడు సినిమా చేస్తా అంటావు మొత్తానికి అయితే. ఇప్పుడు మీ స్టేయింగ్ ఎక్కడ? ఏం చెప్పుకుంటాం చెప్పుకొని అంటే ఇప్పుడు మీరు తినడానికి లేకపోతే ఉండడానికి, స్టేయింగ్, తాగడానికి, తినడానికి. ఇప్పుడు నువ్వు వయసులో చూసినా ఇప్పుడు ఆంచిపోతుంటే వయసు కనపడవు. డైలీ నువ్వు ఇక్కడ వచ్చి తాగడం వల్ల నీకు ఏమన్నా యూజ్ ఉందా? యూజ్ అంటే మెమొరీ కొద్దిగా మర్చిపోనికి తాగుతున్నా అంతే. ఓన్లీ తాగడం, నీ బాధలు మర్చిపోనికి తాగుతున్నావు అంతే. అంటే తాగితే బాధలు మర్చిపోతావు. అంటే తాగకపోతే నాకు మంచిగా